చాలామంది గ్రూప్ 2నే ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 1కి ఎందుకు ప్రిపేర్ కాదు సార్ అని కొందరు అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే గ్రూప్ 2లో అన్ని బిట్సే ఉంటాయి కదా, ఈజీగా బిట్స్ని పెట్టేసి రావచ్చు, వస్తే వస్తుంది, లేదంటే నో ప్రాబ్లం, మనకేం ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదనుకుంటారు. ఎందుకంటే ఆన్సర్ రాయాలంటే అదేదో పెద్ద పులితో లేక సింహంతో పోరాటం అనుకుంటారు. నిజానికి గ్రూప్ 2 విద్యార్థులే గ్రూప్ 1 వాళ్ళకంటే ఎక్కువ కష్టపడతారు, ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటారు, చిన్న చిన్న విషయాలు కూడా చాలా కేర్ఫుల్గా చదువుతారు. కానీ చివరికి వచ్చేసరికి గ్రూప్ 2 సాధించి నేనేదో అద్భుతాన్ని సాధించిన అనుకుంటారు, సంతృప్తి పడతారు. అదే అంత సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఒక చిన్న స్కిల్ డెవలప్ చేసుకుంటే, అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒక్కటి నేర్చుకుంటే, ఇదే గ్రూప్ 2 ద్వారా మీరు ప్రమోషన్ ఒక 15 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత వచ్చే స్థాయిని డైరెక్ట్ గ్రూప్ 1తో కొట్టేయచ్చు, డైరెక్ట్గా గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోవచ్చు. అంటే ఒక 15 ఏళ్ళ జీవితాన్ని మీరు స్కిప్ చేసి డైరెక్ట్గా లైఫ్ని ఇంకొంచెం పెద్ద స్థాయిలో స్టార్ట్ చేయొచ్చు. దానికి కావాల్సిందల్లా చాలా చిన్న స్కిల్, ఏంటది? ఆన్సర్ రైటింగ్. దాన్ని స్టార్ట్ చేయకముందు చాలా కష్టంగా ఉంటుందండి. మీకు తెలుసా, చాలామందికి ఆ భయం ఉంది కాబట్టి ప్రిపరేషన్ చేయరు. ఆ భయం లేనోడు ఈజీగా గ్రూప్ 1 కొట్టేసుకొని పోతాడు. కాబట్టి బిగినింగ్లో ఎవరికైనా భయమే ఉంటుంది. కొత్త పని చేయాలంటే, అది ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, మ్యాథ్స్ నేర్చుకోవాలన్నా, ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా బిగినింగ్లో అందరికీ నర్వస్గానే ఉంటుంది. కానీ సరైన గైడెన్స్ దొరికితే చాలా ఈజీగా ఆ స్కిల్ ఒక్కటి డెవలప్ చేసుకోండి. మీ గ్రూప్ 2 నాలెడ్జ్ తోటే గ్రూప్ 1 సాధించండి. పోతే పోయింది, ఏమైందండి? గ్రూప్ 1 రాస్తే మీకు ఏమైనా నష్టం జరుగుతుందా? మీకు పోయేది ఏం లేదు కదా. గ్రూప్ 2 సీరియస్గా చదవండి, దాంతోపాటు ఒక రైటింగ్ స్కిల్ డెవలప్ చేసుకోండి, మీ ఆన్సర్స్ని సరిగ్గా ఎవాల్యుయేషన్ చేయించుకోండి. మీకు సరిగ్గా కనుక గైడెన్స్ దొరికితే అది ఒక ఆట ఆడుకోవచ్చు అండి. ఆన్సర్ రైటింగ్ అంటే మీరే క్వశ్చన్స్ పైన ఒక వేట మొదలుపెట్టినట్టుగా ఉంటుంది. తర్వాత ఆడుతూ పాడుతూ ఈవెన్ మీరు గ్రూప్ 1 కాదు, సివిల్స్ కూడా ట్రై చేస్తా అంటారు. కాబట్టి ఈ స్కిల్ అనేది చాలా ఈజీ అండి. అది అంతకంటే సులభంగా మీకు చెప్పడానికి మేమున్నాం. శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ మెయిన్స్ చాతుర్యాలో జాయిన్ అయ్యి చూడండి. నిజంగా ఆన్సర్ రైటింగ్ అనేది ఇంత ఈజీనా అని మీరే అంటారు. ఆల్ ద బెస్ట్.